తిరుపతి అర్బన్ కొరమేనుకుంట గిరిజనుల నివాసం ఉన్న దేవుడు కాలనీకి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్ట్ పార్టీ తిరుపతి నగర సమితి ఆధ్వర్యంలో రిలే నిరవధిక నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. రిలే నిరవధిక నిరసన దీక్ష ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ తిరుపతి అర్బన్ కొరమేనుకుంట దేవుడు కాలనీలో ఎరుకుల యానాది కులస్తులు చిట్టి వెంట్రుకలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ 20 సంవత్సరాలుగా 150 కుటుంబాలకు పైగా ఇళ్లు కట్టుకుని దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని, గతంలో గిరిజనుల నివాసమున్న ప్రాంతానికి ప్రభుత్వమే ఉచిత కరెంటు సౌకర్యం కల్పించి వారున్న ప్రాంతంలో ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పించేవని అన్నారు. గిరిజనులకు ఇచ్చిన ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటే ఆ భూమిపై పెద్దల కన్నుపడిందని, గతంలోని ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై వారి ఇళ్లను కూలగొడితే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద పోరాటం చేసి గిరిజనుల నివాసమున్న కాలనీ కాపాడామని తెలిపారు. గిరిజనులు నివసిస్తున్న ప్రాంతంలో సమస్యలు పరిష్కారం చేయాలని అనేక సార్లు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న కమిషనర్ దేవుడు కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని దుయ్యబట్టారు. కాలనీలో త్రాగునీరు, కరెంట్, రోడ్లు, డ్రైనేజ్ సమస్యతో ఇబ్బంది పడుతూ జబ్బులు తెచ్చుకుని అనేక దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని, ఈ సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రిలే నిరవధిక నిరసన దీక్షలు చేపట్టడం జరుగుతుందని, దేవుడు కాలనీకి అన్ని సౌకర్యాలు కల్పించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జిల్లా విశ్వనాథ్, నగర కార్యవర్గ సభ్యులు ఎన్ శివ, పద్మనాభరెడ్డి, ఆర్ బలరాం, మంజులమ్మ, మహేంద్ర, గోవిందస్వామి, రామచంద్రయ్య, ప్రమీళమ్మ, శాఖ కార్యదర్శి మునీశ్వర్, కోటయ్య, నాగరాజు, అల్లాభాష, శ్రీరాములు, వెంకటమ్మ, సిద్ధులమ్మ, చిన్న మహంకాళి, సుబ్బారాయుడు కాలనీవాసులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి 2వ డివిజన్లో ఉన్నటువంటి దేవుడు కాలనీ 20 సంవత్సరాలుగా ఎస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ గుర్తులేసుకొని కాపురం ఉన్నారు. ఈ 20 సంవత్సరాలుగా అనేకమైన సార్లు మున్సిపల్ అధికారులని తాగునీటి సమస్య పరిష్కారం చేయమని చెప్పి, వాళ్ళకు హౌస్ ట్యాక్స్ చేయమని చెప్పి, కరెంటు మీటర్లకు సంబంధించినటువంటి మీటర్లు బిగించాలని చెప్పేసి మేము అనేకమైన సంవత్సరాలుగా కరెంట్ ఆఫీస్ ప్రకారం తిరుగుతూ ఉన్నాం, మున్సిపల్ ఆఫీస్ ప్రకారం తిరుగుతూ ఉన్నాం. కానీ అక్కడ మీటర్ సౌకర్యం లేదు, మరుగుదొడ్డి సౌకర్యం లేదు, రోడ్లు లేవు, కాలువలు లేవు, వాళ్ళకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు ఏవి కూడా ఇవ్వడం లేదు. ఏదైనా ఉంటే గత ప్రభుత్వం మీకు 2 కోట్లు డబ్బిస్తాము, దాన్ని మొత్తం కూడా ఖాళీ చేయించామని చెప్పేసి బేరసారాలు చెప్పారు. ఇప్పుడుండే ప్రభుత్వం మీకు ఇంకా ఒక 2,50,50,00,000 రూపాయలు ఇస్తాము, దీన్ని ఖాళీ చేయించండి అని చెప్తా ఉన్నారు. అంటే మేము పేదలను ఖాళీ చేయించడానికి 2,50,00,000 ఇస్తామని చెప్తున్నారే, మరి అధికారులకు ఎంత ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే అధికారులకు ఆలోచన విధానం లేనప్పుడు ఎందుకు ఆ కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ఉండేటువంటి చెరువు పరుంబోకది, అక్కడ చెరువు కూడా లేదు, పట్టా ఉందని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఏమో రెవెన్యూ ప్రభుత్వ భూమి అని చెప్తా ఉంది. కానీ ఇన్ని రకాలుగా ఉన్నటువంటి భూముల్లో వాళ్ళకి ఎస్టీలుగా ఉన్నటువంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా ఫెయిల్ అయినారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా ఫెయిల్ అయింది. ఈ రోజు గుడిసేసుకుంటే భూమి ఎవరిదైనా కానీ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. అక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డు ఇవ్వాలి, ఆధార్ కార్డు ఇవ్వాలి, కరెంటు మీటర్ ఇవ్వాలి, వాళ్ళకు కనీసమైనటువంటి తాగునీటి సమస్య పరిష్కారం చేయాలనేటువంటి ప్రభుత్వంలో మినిమంలో మినిమం సహాయం చేయాల్సినటువంటి బాధ్యత వదిలేసి ఇవాళ డబ్బులతో ఎర్రజల్లి ఇవాళ కమ్యూనిస్టు పార్టీలో ఖాళీ చేయాలనేటువంటి ప్రయత్నం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. దీనికి నిరసనగా ఈ రోజు నుండి రిలే నిరాహార దీక్ష ఇక్కడ చేస్తా ఉన్నాం. దీన్ని కంటిన్యూగా ఆ దేవుడు కాలనీకి సంబంధించినటువంటి దేవుడు కాలనీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు రోజువారీ తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజా సంఘాలు, ఇతర ఉన్నటువంటి ప్రజా సంఘాలు అన్ని కూడా ఇక్కడ వాళ్ళకు రోజు మద్దతు తెలియజేస్తుంది. అప్పటికి కూడా పరిష్కారం కాకుండా పోతే అన్ని రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం వచ్చి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి చలో మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమీకరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. తిరుపతి అర్బన్ 2వ డివిజన్ కొరమేనగుంట దేవుడు కాలనీలో గిరిజనులు 150 కుటుంబాల పైగా 20 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు. గతంలో ఎస్టీలకు ఉచితంగా కరెంట్ ఉండేది.
కానీ గత ప్రభుత్వం వాళ్ళని ఖాళీ చేయాలనే పద్ధతిలోనే కరెంటు కట్ చేయడంతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తే నామకే వాస్తు వాళ్ళకి 6 మీటర్లు ఇచ్చి మిగతా అందరికీ ఇస్తామని చెప్పి ఈ రోజు మీటర్ లేకుండా నిర్లక్ష్యం చేశారు. ఈ రోజు అక్కడ భూ కబ్జాదారులు ఎస్టీల భూములు, ప్రభుత్వ భూములు, వీళ్ళు గిరిజనులు 20 సంవత్సరాలుగా జీవనం సాగిస్తుంటే కానీ అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఒక మున్సిపల్ అధికారులు గాని, రెవెన్యూ అధికారులు గాని, కరెంటు వాళ్ళు గాని ఈ రోజు గిరిజన పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇదే కమిషనర్ మేడం గారికి అనేక సార్లు విన్నవించాం. మేడం, మా ఖాళీలు అనేక ఇబ్బందుల పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నాం. రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు సౌకర్యం, కరెంటు సౌకర్యం కల్పించాలని, మాకు ప్రభుత్వ పథకాలన్నీ ఈ కాలనీకే వర్తించే విధంగా మ్యాపింగ్ లో కూడా ఖాళీలు చేర్చాలని ఈ కమిషనర్ గారికి విన్నవించిన కమిషనర్ గారు మా గిరిజనుల పట్ల నిమ్మక నిరుతులు వ్యవహరిస్తున్నారు తప్ప మీరు ఖాళీ చేయాలా, వేరే ప్లేస్ లో ఇస్తామనే పద్ధతిలో కమిషనర్ గారు కూడా మాట్లాడడం జరుగుతున్నది. అది మొత్తం ఇప్పటికే సెటిల్మెంట్ కోర్టులో వేరే వాళ్ళకి, నెల్లూరు వాళ్ళకి, రైల్వే కూడూరు వాళ్ళకి ఒక ముగ్గురికి కోర్టులో అయిపోయింది పేదల భూమి. ఇలానే మీ అక్కడ కానీ గుర్తులు తరలిస్తే ఈ రోజు భూ కబ్జాదారులు 26 ఎకరాలు ఆక్యుపై చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే మేడం గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. గిరిజనుల మేడం వారు అనేక ఇబ్బందులకు గురి 20 ఏళ్లుగా జీవనం సాగిస్తున్న దుర్భర పరిస్థితులు ఇప్పటికైనా వారిని గుర్తించి వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాం. లేకపోతే ఇక్కడే రిలే నిరవధిక నిరసన దీక్షలు చేపడతాం. ఇక్కడే వంట వార్పు కార్యక్రమం కూడా ఇక్కడ చేస్తాం. అవసరమైతే అర్ధరాత్రి నైట్ కూడా ఇక్కడే పండుకొని మా సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిక తెలియజేస్తున్నాం.